హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ వీడియోలో మనం ఏపీ మెగా డిఎస్సి 2025లో టీజీటీ ఇంగ్లీష్ అండ్ పీజీటీ ఇంగ్లీష్ పోస్టుల యొక్క వేకెన్సీస్ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ చూద్దామండి. ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఏవైతే టీజీటీ పీజీటీ వేకెన్సీస్ పెట్టారో ఇంగ్లీష్ వాళ్ళవి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియో నేను చేయడం జరిగిందండి. ఈ వీడియో చేయడానికి చాలా వర్కౌట్ చేశానండి. ఆల్మోస్ట్ 4-5 అవర్స్ దీని మీద కూర్చోవాల్సి వచ్చింది. మ్యాక్సిమం ఇందులో మిస్టేక్స్ ఏం లేవనుకుంటున్నాను. ఏమన్నా మిస్టేక్స్ మీకు అనిపిస్తే కమెంట్ చేయండి, ఐ విల్ కరెక్ట్ దెమ్. పీజీటీ టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ చూసే ముందు మనకు 4 జోన్స్ ఉంటాయండి. 4 జోన్స్ ఏంటేంటివో తెలుసుకోవాలి మనం. జోన్ 1, జోన్ 2, జోన్ 3 అండ్ జోన్ 4. జోన్ 1లో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వస్తాయండి. జోన్ 2లో ఏవే వస్తాయంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా వస్తాయండి. జోన్ 3లో వచ్చేసి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వస్తాయండి. జోన్ 4లో వచ్చేసి కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు వస్తాయండి. ఇవి డిఫరెంట్ జోన్స్ అండి. జోన్ 1, జోన్ 2, జోన్ 3 అండ్ జోన్ 4 అండి. ఇంకా మనం ఏపీ డిఎస్సి 2025 పీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ చూస్తే జోన్ 1లో 13 ఉన్నాయండి. జోన్ 2లో 8 ఉన్నాయండి. జోన్ 3లో 4 అండ్ జోన్ 4లో 8 ఉన్నాయండి. ఇవి ఓవరాల్గా మనకు పీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ అండి. నెక్స్ట్ మనం ఈ పీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ ఏ జోన్లో ఏ స్కూల్స్లో ఉన్నాయో ఒకసారి డీటెయిల్డ్గా చూద్దామండి. ఇవి ఒక ఆర్డర్లో ఇవ్వలేదు, నేను ఎలా పడితే అలా ఇచ్చేసాను. బట్ వీ కెన్ అండర్స్టాండ్ అండి. జస్ట్ ఏ స్కూల్స్లో ఎక్కడెక్కడ పీజీటీ వేకెన్సీస్ ఉన్నాయో ఒక బ్రీఫ్గా చూద్దామండి. ఇవి జోన్ 2లో మనకు మహాత్మా జ్యోతిరావు పులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అండి. ఓన్లీ ఒకటి మాత్రమే ఉంది. అది కూడా ఓపెన్ కేటగిరీలో లేదండి. ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకి ఈ పోస్ట్ వెళ్ళిపోతుందండి. ఇది ఒక్కటి మాత్రమే ఉంది. ఇది నెక్స్ట్ జోన్ 4లో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అండి. ఇందులో మొత్తం మనకు 3 ఉన్నాయండి. ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 1 ఉంది, ఎస్సీ గ్రేడ్ 2లో వచ్చేసి 1 ఉంది, అలానే ఎస్టీ వాళ్ళకి 1 ఉందండి. ఓవరాల్గా మనకు 3 ఉన్నాయి. అందులో ఓపెన్ కేటగిరీలో వచ్చేది మాత్రం ఓన్లీ ఒకటి మాత్రమే ఉందండి. ఇది జోన్ 3లో ఉండేటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి వేకెన్సీ అండి. ఓన్లీ 1 మాత్రమే ఉంది, పీజీటీ ఇంగ్లీష్. ఇది కూడా ఓపెన్ కేటగిరీలో ఉందండి. ఎనీవన్ ఫ్రమ్ దట్ జోన్ కెన్ కంపీట్ ఫర్ దిస్ పోస్ట్ అండి. ఇక్కడ ఒకటి మాత్రమే ఉందండి, అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఇది నెక్స్ట్ అండి ఏపీ మోడల్ స్కూల్స్లో జోన్ 1లో ఉన్నటువంటి వేకెన్సీస్ అండి. ఇందులో మొత్తం పీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ 3 ఉన్నాయండి. అందులో బీసీబీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 ఉందండి. ఇందులో ఓపెన్ కేటగిరీలో మ్యాక్సిమం ఏమీ లేవు. ఓన్లీ బీసీబీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రము 3 ఉన్నాయండి. 1 చొప్పున మొత్తం 3 ఉన్నాయండి. ఇది నెక్స్ట్ జోన్ 1లో ఉన్నటువంటి వేకెన్సీస్ అండి. గురుకులాస్లో మొత్తం 10 ఉన్నాయండి. ఇందులో ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 1 ఉంది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్లో. అలానే బీసీఏ వాళ్ళకు వచ్చేసి 1 ఉందండి. నెక్స్ట్ కరెంట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఓపెన్ కేటగిరీలో 4 ఉన్నాయండి. అందులో 3 వచ్చేసి లోకల్ వాళ్ళకి ఇస్తారు, 1 వచ్చేసి ఎవరైనా తీసుకోవచ్చండి బేస్డ్ ఆన్ గుడ్ మార్క్స్. అలానే బీసీబీ వాళ్ళకు 1 ఉంది, ఎస్సీ గ్రేడ్ 2కి 1 ఉంది, ఎస్టీ వాళ్ళకు 1 ఉంది, అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 1 ఉందండి. అలానే ఇక్కడ ఓసీలో ఉమెన్ కేటగిరీ వాళ్ళకు కూడా 1 ఉందండి. ఒకసారి మీరు చూస్తే అబ్జర్వ్ చేయొచ్చు. అలానే స్పెషల్ కేటగిరీ వాళ్ళకు కూడా 1 పోస్ట్ ఇవ్వడం అయితే జరిగిందండి. గురుకులాస్లో పీజీటీ ఇంగ్లీష్ వాళ్ళకి 1, స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ఉందండి. ఇది నెక్స్ట్ అండి జోన్ 4లో ఉన్నటువంటి గురుకులాస్లో మనకు పీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ అండి. మొత్తం 5 ఉన్నాయండి. ఇందులో వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీలో 3 వస్తాయండి. బీసీఏ వాళ్ళకు 1 ఉంది, ఎస్సీ గ్రేడ్ 1 వాళ్ళకు 1 ఉంది, అలానే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదండి, సో వీళ్ళకి వచ్చేసి 1 ఉందండి. సో స్పెషల్ కేటగిరీ పోస్టులు అండి, ఇవి పోస్ట్ అండి. 1 మాత్రమే ఉంది. ఇవండి ఓవరాల్గా 5 ఉన్నాయండి మనకు. ఇది వచ్చేసి జోన్ 3లో ఉన్నటువంటి గురుకులాస్లో 3 వేకెన్సీస్ ఉన్నాయండి పీజీటీ ఇంగ్లీష్ వాళ్ళకు. ఇందులో వచ్చేసి మనకు 1 ఓపెన్ కేటగిరీలో వస్తుందండి, దట్టు లోకల్ అయి ఉండాలా. బీసీఏ వాళ్ళకు 1 ఉంది, అది కూడా లోకల్ వాళ్ళకే. అలానే ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 1 ఉందండి, వాళ్ళు కూడా లోకల్ అయి ఉండాలండి. ఓవరాల్గా మనకు గురుకులాస్లో
పీజీటీ ఇంగ్లీష్ జోన్ 3లో ఎన్ని ఉన్నాయంటే మొత్తం 3 ఉన్నాయండి. సో ఇది ఓవరాల్గా మనకు. ఇప్పుడు మీకు నేను చూపించిన ఈ వేకెన్సీస్ అన్నీ నేను అనలైజ్ చేసిన తర్వాత ఇవి ఓపెన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా నేను రాయడం జరిగిందండి. జోన్ 1లో వచ్చేసి 4 ఉన్నాయి, జోన్ 2లో వచ్చేసి 4 ఉన్నాయి, జోన్ 3లో వచ్చేసి 2 ఉన్నాయి, జోన్ 4లో వచ్చేసి 4 ఉన్నాయండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎన్ని పక్కన పెట్టేస్తే మనకు ఓన్లీ ఓపెన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవి మాత్రమే నేను రాయడం జరిగిందండి. పీజీటీ ఓపెన్ వేకెన్సీస్ ఇన్ జోన్ 1, జోన్ 2, జోన్ 3 అండ్ జోన్ 4 అండి. ఇవండి ఓవరాల్గా పీజీటీ వాళ్ళకు యాక్చువల్గా ఉండేటువంటి వేకెన్సీస్ అండి. సో ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే అండి, పీజీటీ పోస్టులు వచ్చేసి తక్కువ ఉన్నాయి, కానీ కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. అలానే దీనికి కట్ ఆఫ్ మార్క్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండొచ్చండి. అన్లెస్ మనకు మంచి స్కోర్ వస్తే తప్ప మనము రేస్లో ఉంటామని మాత్రం చెప్పలేమండి. సో కాబట్టి మీకు మంచి మార్క్స్ వస్తే మాత్రమే హోప్స్ పెట్టుకోండి, లేదనేటికంటే పీజీటీ వదిలేసి టీజీటీ మీద మీరు ఫోకస్ చేయడము మంచిదండి. ఇది నెక్స్ట్ అండి, చాలామంది నన్ను అడిగే వేకెన్సీస్ అండి ఇవి. ఏపీడిఎస్సి 2025 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇంగ్లీష్ వేకెన్సీస్ అండి, టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్. జోన్ 1లో వచ్చేసి మనకు 58 ఉన్నాయండి, జోన్ 2లో వచ్చేసి 54 ఉన్నాయి, జోన్ 3లో వచ్చేసి 85 ఉన్నాయి, అలానే జోన్ 4లో వచ్చేసి 110 ఉన్నాయండి. ఇవి కాకుండా మనకు స్టేట్ లెవెల్లో అండి, ఎనీవన్ ఫ్రమ్ ద స్టేట్ రాసుకోవచ్చండి జాబ్స్కి, ఎవరికైనా రావచ్చండి స్టేట్ లెవెల్లో బేస్డ్ ఆన్ మెరిట్ మార్క్స్. సో ఇవన్నీ వేకెన్సీస్ ఉన్నాయంటే మొత్తం మనకు 28 ఉన్నాయండి. సో ఓవరాల్గా మళ్ళీ ఒకసారి చూస్తే జోన్ 1లో 58, జోన్ 2లో 54, జోన్ 3లో వచ్చేసి 85 ఉన్నాయండి, జోన్ 4లో వచ్చేసి 110 ఉన్నాయండి, హైయెస్ట్ ఉన్నాయండి కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు వాళ్ళకి. అండ్ స్టేట్ లెవెల్లో వచ్చేసి 28 ఉన్నాయి. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే అండి, టీజీటీ ఇంగ్లీష్ వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ మరీ అంత హైగా ఉండకపోవచ్చు అండి, కొంచెం మోడరేట్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం మనకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో మంచి స్కోర్ చేసిన వాళ్ళంతా కూడా అటు సైడ్ వెళ్ళిపోతారండి. సో కాబట్టి ఒక రకంగా 60+ స్కోర్ ఉన్న వాళ్ళకి నాకు తెలిసినంత వరకు దే ఆర్ ఇన్ ద సేఫ్ జోన్ అండి. ఈవెన్ రిజర్వేషన్ ఉంటే 55 అలా కూడా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయేమో అండి. వీ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. వన్స్ మనకు ఫైనల్కి వచ్చిన తర్వాత వీ కెన్ అనలైజ్ అండి, ఎన్ని మార్క్స్కి జాబ్ రావచ్చు అండి, వీ కెన్ మేక్ అన్ అనాలిసిస్. నెక్స్ట్ మనం టీజీటీ ఇంగ్లీష్ జోన్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో డీటెయిల్డ్ అనాలిసిస్ చూద్దామండి. ఏ జోన్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో డీటెయిల్డ్గా చూద్దామండి. ఫస్ట్ మనం జోన్ 1లో చూద్దామండి, టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో. సో యాజ్ వి నో జోన్ 1లో ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ త్రీ డిస్ట్రిక్ట్స్ జోన్ 1లో వస్తాయండి. ఇందులో మనకు టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో జస్ట్ చూద్దామండి. ఫస్ట్ మనకు జోన్ 1 టీజీటీ ఇంగ్లీష్ పోస్ట్లో వచ్చేసి ఏపీ మోడల్ స్కూల్స్లో 8 ఉన్నాయండి. ఇందులో వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీలో 3 ఉన్నాయి, బీసీడీలో 2 ఉన్నాయి, అలానే బీసీఈలో 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకు 1 ఉంది, అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 ఉందండి. ఓవరాల్గా మనకు వచ్చేసి 8 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి టీజీటీ ఇంగ్లీష్ జోన్ 1 ఇన్ ఏపీ మోడల్ స్కూల్స్ అండి. ఇది టీజీటీ ఇంగ్లీష్ జోన్ 1లోనే మనకు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదండి. సో ఇందులో వచ్చేసి మనకు 14 వేకెన్సీస్ అనేటివి ఉన్నాయండి. ఇందులో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగిందండి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 7 ఉన్నాయి, బీసీఏ వాళ్ళకు 1 ఉంది, తర్వాత వచ్చేసి బీసీబీ వాళ్ళకు 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకు 1 ఉంది, ఎస్టీ వాళ్ళకి 2 ఉన్నాయండి, ఓపెన్లో 1 ఉంది, లోకల్లో 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 ఉంది, తర్వాత వచ్చేసి మిగతా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి 1 ఉంది, స్పోర్ట్స్లో కూడా 1 ఉందండి. యూ హ్యావ్ టు నోటీస్ దిస్. స్పోర్ట్స్ వాళ్ళకు కూడా 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మొత్తం మీద మనకు ఓవరాల్గా 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి జోన్ 1లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మొత్తం 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి మనకు టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్. ఇది నెక్స్ట్ మనకు జోన్ 1లో వచ్చేసి మహాత్మా జ్యోతిరావు పులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ అండి. దీస్ వేకెన్సీస్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ విమెన్ అండి, నాట్ ఫర్ జెంట్స్. మొత్తం 4 పోస్టులు ఉన్నాయండి, 4 వేకెన్సీస్. ఇందులో వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 1 ఉంది,
అలానే ఎస్టీ వాళ్ళకు 1 ఉందండి. 4 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఓన్లీ విమెన్కే అండి, నాట్ ఫర్ జెంట్స్. ఇది నెక్స్ట్ అండి, గురుకులాస్లో జోన్ 1లో టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ అండి. ఇవి మొత్తం 28 ఉన్నాయండి. చాలా మంచి నెంబర్ ఆఫ్ పోస్టులు ఇవి. ఇందులో వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 8 ఉన్నాయి, బీసీఏ వాళ్ళకు 2 ఉన్నాయి, బీసీబీ వాళ్ళకి 4 ఉన్నాయి, బీసీసీ వాళ్ళకి 1 ఉంది, బీసీడీ వాళ్ళకి 1 ఉంది, బీసీఈ వాళ్ళకు 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకు 3 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకు 3 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు 3 ఉన్నాయి, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1 ఉంది. అలానే హియరింగ్ ఇంపైర్డ్ అండి, అంటే చెవిటి వాళ్ళకు 1 ఉందండి. సో ఇవి ఓవరాల్గా మనకు గురుకులాస్లో జోన్ 1లో టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ ఉండేటివండి. ఓవరాల్గా మనకు 28 ఉన్నాయండి. ఓవరాల్గా చూస్తే మొత్తం మీద మనకు జోన్ 1లో టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ ఉండేటివి 58 ఉన్నాయండి. అలానే ఈ 58లో మనకు ఓపెన్ కేటగిరీలో ఎన్ని వస్తాయంటే ఓన్లీ 22 మాత్రమే వస్తాయండి. రిమైనింగ్ 36 వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, విమెన్ కేటగిరీ ఇలా వెళ్ళిపోతాయండి. అలానే కొన్ని ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఉన్నాయి, తర్వాత స్పోర్ట్స్ 1 or 2 ఉన్నట్టున్నాయి. సో ఇదండి ఓవరాల్గా జోన్ 1 వేకెన్సీస్. నెక్స్ట్ జోన్ 2 టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ యొక్క డీటెయిల్ అనాలిసిస్ చూద్దామండి. జోన్ 2 అంటే మనకు తెలుసండి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలానే కృష్ణా, ఈ 3 డిస్ట్రిక్ట్స్ వస్తాయండి. ఇందులో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మొత్తం డీటెయిల్గా చూద్దామండి. ఇది జోన్ 2లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అండి. టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ మొత్తం 26 ఉన్నాయండి. ఇందులో వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 11 ఉన్నాయి, బీసీఏ వాళ్ళకు 2 ఉన్నాయి, బీసీబీ వాళ్ళకు 2 ఉన్నాయి, బీసీడీ వాళ్ళకు 2 ఉన్నాయి, బీసీఈ వాళ్ళకు 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 2 ఉన్నాయండి. అలానే ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి 1 ఉంది, ఎస్టీ వాళ్ళకు 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 ఉన్నాయండి. అలానే ఇంకా మనకు స్పోర్ట్స్ వాళ్ళకి, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి కూడా ఒకటి ఉందండి. యాక్చువల్గా ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 2 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఎవరైనా పిహెచ్సి క్యాండిడేట్స్ ఉంటే. అలానే స్పోర్ట్స్ కోటాలో కూడా 1 పోస్ట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇవ్వండి ఓవరాల్గా జోన్ 2లో మనకు 26 ఉన్నాయండి రెసిడెన్షియల్ స్కూల్స్లో మొత్తం. ఇది నెక్స్ట్ అండి, మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో ఉన్నటువంటి టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ అండి. ఓన్లీ 1 మాత్రమే ఉంది, అది కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ గ్రూప్ 1 వాళ్ళకి మాత్రము కేటాయించడం జరిగిందండి. ఎక్కువ వేకెన్సీస్ ఏం లేవండి, ఓన్లీ 1 మాత్రమే ఉంది, ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకు ఉందండి. ఇది నెక్స్ట్ అండి, జోన్ 2లో మనకు విమెన్కి ఉన్నటువంటి వేకెన్సీ అండి. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 1 ఉందండి, అది కూడా విమెన్కి. అది కూడా ఎవరికంటే మనకు ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి కేటాయించడం జరిగిందండి. ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఉంది, గమనించగలరు. ఇది నెక్స్ట్ అండి, గురుకులాస్లో జోన్ 2లో టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ మొత్తం వచ్చేసి 26 ఉన్నాయండి. ఇందులో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ చూస్తే ఓపెన్ కేటగిరీలో 1 ఉందండి, బీసీఏ వాళ్ళకు 1 ఉంది, తర్వాత వచ్చేసి బీసీబీ వాళ్ళకు 1 ఉందండి, బీసీసీ వాళ్ళకు 1 ఉంది, బీసీడీ వాళ్ళకు 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకేమో 1 ఉంది, గ్రూప్ 3 అండి 1 ఉంది, ఎస్టీ వాళ్ళకు 1 ఉంది, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 1 ఉందండి. అలానే ఓపెన్ కేటగిరీలో చూస్తే ఇవి కరెంట్ వేకెన్సీస్ అండి. ఇక్కడ వచ్చేసి 8 ఉన్నాయి, బీసీఏ వాళ్ళకు వచ్చేసి 2 ఉన్నాయి, బీసీబీ వాళ్ళకు వచ్చేసి 2 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకు వచ్చేసి 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకు 1 ఉంది, ఎస్టీ వాళ్ళకు 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఉన్నాయండి. అలానే స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకు కూడా 1 ఉందండి, అబ్జర్వ్ చేయాలి. ఓవరాల్గా ఇవ్వండి 26 ఉన్నాయండి వేకెన్సీస్. ఇక్కడ మనకు ఓపెన్లో కొంచెం బాగానే ఉన్నాయండి, మొత్తం 8 వేకెన్సీస్ ఉన్నాయి ఓపెన్లో, ఇక్కడ కరెంట్ వేకెన్సీస్లో, అండ్ క్యారీ ఫార్వర్డ్లో కూడా 1 ఉందండి. సో ఓవరాల్గా మొత్తం మీద మనం చూస్తే జోన్ 2లో వచ్చేసి ఉండేటువంటి టోటల్ వేకెన్సీస్ వచ్చి 54 అండి. ఇందులో మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీస్ అన్నీ పోగా మనకు మిగిలేది ఓపెన్లో ఎన్ని వస్తాయంటే 20 మాత్రమే వస్తాయండి. సో వన్స్ అగైన్ జోన్ 2లో వచ్చేసి మనకు టోటల్ టీజీటీ వేకెన్సీస్ వచ్చేసి ఇంగ్లీష్ వేకెన్సీస్ వచ్చేసి 54 ఉన్నాయండి. ఇందులో మనకు ఓపెన్ కేటగిరీలో ఎన్ని వస్తాయంటే 20 మాత్రమే వస్తాయండి.
ఇంకా జోన్ 3లో ఉన్నటువంటి టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ చూద్దామండి. జోన్ 3 అంటే మనకు తెలిసిందే, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఈ 3 వస్తాయండి. ఇందులో ఏ స్కూల్స్లో ఎన్ని టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ ఉన్నాయో డీటెయిల్డ్గా చూద్దామండి. జోన్ 3లో ఏపీ మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ మొత్తం 9 ఉన్నాయండి. ఇందులో మనకు ఓపెన్ కేటగిరీలో 4 ఉన్నాయి, బీసీడీ వాళ్ళకు 2 ఉన్నాయి, బీసీఈ వాళ్ళకు 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకు 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 ఉందండి. ఓవరాల్గా మనకు 9 ఉన్నాయండి ఏపీ మోడల్ స్కూల్స్లో టీజీటీ ఇంగ్లీష్ మొత్తం వేకెన్సీస్ అండి ఇవి జోన్ 3లో అండి. అలానే జోన్ 3లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మొత్తం మనకు టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ వచ్చేసి 20 ఉన్నాయండి. ఇందులో ఓసీ వాళ్ళకు 8 ఉన్నాయి, బీసీఏ వాళ్ళకు 1 ఉంది, బీసీబీ వాళ్ళకు 2 ఉన్నాయి, బీసీడీ వాళ్ళకు 2 ఉన్నాయి, బీసీఈ వాళ్ళకు 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకు 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకు 1 ఉంది, ఎస్టీ వాళ్ళకు 1 ఉంది, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 3 ఉన్నాయి. అలానే హియరింగ్ ఇంపైర్డ్ అండి చెవిటి వాళ్ళకు 1 ఉంది. అలానే స్పోర్ట్స్ కోటాలో 1 ఉందండి. ఓవరాల్గా మొత్తం మనం చూసినట్లయితే 20 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి జోన్ 3 రెసిడెన్షియల్ స్కూల్స్లో అండి వేకెన్సీస్ టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ అండి. నెక్స్ట్ జోన్ 3లోనే మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 3 వేకెన్సీస్ ఉన్నాయండి టీజీటీ ఇంగ్లీష్ వాళ్ళకి. ఇందులో వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయండి, అలానే బీసీఏ వాళ్ళకు 1 ఉందండి. సో ఓవరాల్గా మనకు ఈ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయండి టీజీటీ ఇంగ్లీష్ వాళ్ళకి. నెక్స్ట్ సేమ్ స్కూల్స్లో మనకు టీజీటీ విమెన్ వాళ్ళకు 1 ఉందండి, ఓన్లీ ఫర్ విమెన్, అది కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లోనే విమెన్కి ఉందండి, ఓన్లీ ఫర్ విమెన్, ఇది ఓపెన్ కేటగిరీలో ఉందండి, 1 పోస్ట్ మాత్రమే ఉంది. ఇవి జోన్ 3లో ఉండేటువంటి టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ అండి. గురుకులాస్లో చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి, ఆల్మోస్ట్ 52 ఉన్నాయండి. ఇందులో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ చూద్దామండి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 1 ఉంది, బీసీఏ వాళ్ళకు 1 ఉంది, బీసీబీ వాళ్ళకు 1 ఉంది, ఎస్టీ వాళ్ళకు 1, విజువలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1 ఉందండి. ఇవి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అండి. నెక్స్ట్ మనము కరెంట్ వేకెన్సీస్ చూస్తే ఓపెన్ కేటగిరీలో 20 ఉన్నాయి, బీసీఈలో 4 ఉన్నాయి, బీసీఏలో అండి, బీసీబీలో 4 ఉన్నాయి, బీసీసీ వాళ్ళకు 1 ఉంది, బీసీడీ వాళ్ళకు 3 ఉన్నాయి, బీసీఈ వాళ్ళకు 2 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకు 3 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకు 3 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 ఉన్నాయి, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి 1, స్పోర్ట్స్ కేటగిరీలో 1 ఉందండి. ఇవండి ఓవరాల్గా మనకు గురుకులాస్లో జోన్ 3లో టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ అండి. చాలా మంచి నెంబర్ ఆఫ్ పోస్టులు అండి, ఆల్మోస్ట్ మనకు 52 ఏమో ఉన్నాయండి. ఓవరాల్గా చూస్తే మనకు ఏపీడిఎస్సి 2025లో భాగంగా జోన్ 3లో టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 85 ఉన్నాయండి. ఇందులో మనకు ఓపెన్ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 36 మాత్రమే ఉన్నాయండి, మిగతావి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కేటాయించడం జరిగిందండి. ఇవి టోటల్గా మనకు జోన్ 3లో ఉండేటువంటి యాక్చువల్ వేకెన్సీస్ అండి టీజీటీ ఇంగ్లీష్ వాళ్ళకి. ఇది నెక్స్ట్ అండి లాస్ట్ జోన్ 4లో ఉన్నటువంటి వేకెన్సీస్ చూద్దామండి. టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ జోన్ 4 అంటే మనకు తెలిసినట్టుగా కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు వాళ్ళకి ఇది జోన్ 4 వస్తుందండి. ఇందులో డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దామండి. ఫస్ట్ మనం జోన్ 4లో టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ ఏపీ మోడల్ స్కూల్స్లో చూస్తే 30 ఉన్నాయండి. ఈ 30 వేకెన్సీస్లో మనకు కరెంట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 13 ఉన్నాయి, బీసీఏ వాళ్ళకు 2 ఉన్నాయి, బీసీబీ వాళ్ళకు 3 ఉన్నాయి, బీసీసీ వాళ్ళకు 1 ఉంది, బీసీడీ వాళ్ళకు 1 ఉంది, బీసీఈ వాళ్ళకు 1 ఉంది, అలానే ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకు 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకు 2 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకు 2 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఉన్నాయండి. అలానే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 1 ఉంది, స్పోర్ట్స్ కేటగిరీలో 1 ఉందండి. సో మొత్తానికి ఇవ్వండి ఏపీ మోడల్ స్కూల్స్లో జోన్ 4లో ఉన్నటువంటి వేకెన్సీస్ అండి. సో ఓవరాల్గా మనకు 30 ఉన్నాయండి. నెక్స్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మొత్తము
టీజీటీ ఇంగ్లీష్ వాళ్ళకి జోన్ 4లో వచ్చేసి 26 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇందులో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చేసి 2 ఉన్నాయండి. ఈ 2 కూడా వచ్చేసి మనకు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఒకటి, అలానే హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి ఒకటి కేటాయించడం జరిగిందండి. మిగతా వేకెన్సీస్ చూస్తే ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 9, బీసీఏ వాళ్ళకు 2, బీసీబీ వాళ్ళకు 2, బీసీడీ వాళ్ళకు 2, బీసీఈ వాళ్ళకు 1, గ్రూప్ 2 ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకు 2, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 ఉన్నాయండి. అలానే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఒక పోస్ట్ కేటాయించడం జరిగిందండి. ఇవ్వండి టోటల్గా 26 ఉన్నాయండి వేకెన్సీస్. టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ జోన్ 4లో రెసిడెన్షియల్ స్కూల్స్లో మొత్తం ఇవ్వండి. ఇది నెక్స్ట్ అండి. జోన్ 4లో మనకు మహాత్మా జ్యోతిరావు పులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ అండి. మొత్తం 3 ఉన్నాయండి. ఇందులో ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఒకటి ఉంది, అలానే బీసీబీ వాళ్ళకు ఒకటి ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉందండి. టోటల్గా మనకు 3 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. జోన్ 4 టీజీటీ ఇంగ్లీష్ మహాత్మా జ్యోతి పులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి 3 వేకెన్సీస్ అండి ఇవి. నెక్స్ట్ మనకు సేమ్ మహాత్మా జ్యోతి పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లోనే జోన్ 4లో టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ ఓన్లీ ఫర్ ఉమెన్ కండి. సో విమెన్కి వచ్చేసి మనకు 2 ఉన్నాయండి. ఇందులో ఓపెన్ కేటగిరీలో ఒకటి ఉంది, అలానే బీసీబీ వాళ్ళకు ఒకటి ఉందండి. మొత్తం మీద 2 ఉన్నాయి. ఆ 2 కూడా మహిళలకే అండి. నెక్స్ట్ అండి జోన్ 4లో టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ గురుకులాస్లో ఎన్ని ఉన్నాయంటే 45 ఉన్నాయండి. చాలా బిగ్ నెంబర్ అండి, ఇది చాలా వెరీ గుడ్ నెంబర్ అండి. ఇందులో మనకు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్లో బీసీఏ వాళ్ళకి ఒకటి ఉంది, ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి ఒకటి ఉంది, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి ఒకటి ఉంది, ఎస్టీ వాళ్ళకి ఒకటి ఉంది, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఒకటి ఉందండి. ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అండి, 5 ఉన్నాయి. అండ్ కరెంట్ వేకెన్సీస్ చూస్తే ఓపెన్ కేటగిరీలో 16 ఉన్నాయండి, చాలా మంచి నెంబర్. బీసీఏ వాళ్ళకు 3 ఉన్నాయి, బీసీబీ వాళ్ళకు 4 ఉన్నాయి, బీసీసీ వాళ్ళకు ఒకటి ఉంది, బీసీడీ వాళ్ళకు 3 ఉన్నాయి, బీసీఈ వాళ్ళకు 2 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకు 2 ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకు 3 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు 2 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 ఉన్నాయి. తర్వాత హియరింగ్ ఇంపైర్డ్ అంటే చెవిటి వాళ్ళకి ఒకటి ఉంది, అలానే స్పోర్ట్స్ పర్సన్స్కి వచ్చేసి ఒకటి ఉందండి. ఇవి టోటల్గా మనకు ఉండేటువంటి వేకెన్సీస్ అండి. సో ఇవి గురుకులాస్లో జోన్ 4 టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ అండి. మొత్తం 45 ఉన్నాయండి. మొత్తం మీద ఓవరాల్గా మనం చూస్తే ఏపీడిఎస్సి 2025లో జోన్ 4లో టీజీటీ ఇంగ్లీష్ టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 110 ఉన్నాయండి, మంచి నంబర్. అలానే మనకు ఇందులో 110 పోస్టులలో మనకు ఓపెన్లో ఎన్ని వస్తాయంటే 41 వస్తాయండి. 110 వచ్చేసి టోటల్ వేకెన్సీస్, అందులో 41 వచ్చేసి మనకు ఓపెన్లో వచ్చేటువంటి పోస్టులు అండి, జోన్ 4 టీజీటీ ఇంగ్లీష్ పోస్టులు. అండ్ లాస్ట్ అండి బట్ నాట్ లీస్ట్ మనకు వచ్చేసి స్టేట్ వైడ్ ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 28 వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందండి. యూ హ్యావ్ టు నోటీస్ దట్ ఇవి స్టేట్ వైజ్ అండి, నాట్ దీస్ వేకెన్సీస్ డు నాట్ బిలాంగ్ టు ఎనీ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఆర్ ఎనీ పర్టికులర్ జోన్. స్టేట్ మొత్తం మీద ఎవరైతే టీజీటీ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసింటారో, ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకి ఎవరికైనా ఈ 28 వేకెన్సీస్లో ఏదైనా రావచ్చండి వాళ్ళకు. ఈ వేకెన్సీస్ అనేవి స్టేట్లో ఎక్కడైనా ఉండొచ్చండి. చాలా టైం పట్టిందండి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయడానికి, మళ్ళీ వాటిని డివైడ్ చేసి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో రాసుకోవడానికి, అలానే దీన్ని మొత్తం వీడియో చేసి ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టిందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని డెఫినెట్గా కమెంట్ చేయండి. అలానే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి అప్డేట్స్ ఇంకా వస్తూ ఉంటాయండి. మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు ఛానల్ని ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. సో మొత్తానికి ఇదండి ఓవరాల్గా మనకు పీజీటీ ఇంగ్లీష్ అండ్ టీజీటీ ఇంగ్లీష్ వేకెన్సీస్ మీద ఒక అనాలిసిస్ అండి. ఈ అనాలిసిస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.